కరోనా టైంలో తీసుకున్నావు. బెట్తో కొట్టు అని అంటారే కానీ నా డబ్బులు నాకు ఇస్తా అని మాత్రం అన్నారు చూడండి. ఇప్పుడు 3 ఏళ్ళకి రాయించినావు. 2021లో డబ్బులు తీసుకొని పోయి 2023 డిసెంబర్లో బాండ్ రాయించాడు. అది గొప్పగా చెప్పుకుంటున్నాడు. మమ్మల్ని అప్పుడు దాకా హెరాస్మెంట్ చేశాడు. బాగుపడి ఎవరు ఇట్లా ఒకరిని నాశనం చేస్తే మేము ఆల్రెడీ 4 ఏళ్ళు నాశనం అయినాము. మాట్లాడుతున్న రోజు 4 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ 4 ఏళ్ళు నాశనం అయినాము. మీరు చేస్తారు అయితే నేను రాసుకొని డేట్ చేసుకొని రాయించిన బాండ్ 2021 మార్చిలో డబ్బులు తీసుకొని 2025 జూన్ కూడా అదే డబ్బులే ఇస్తాడంట. అది ఎప్పుడు 3 ఏళ్ళకి ఇచ్చినావు. 3 ఏళ్ళకి ఇచ్చినావు. నువ్వేమి నువ్వు ధర్మంగా న్యాయంగా అయితే నువ్వు న్యాయంగా ధర్మంగా అయితే ఉన్నా. ఒక నిమిషం ఉండమా. నువ్వు నవంబర్ లో ఇస్తా అన్నావు, నాకు ఫిబ్రవరి కూడా ఇస్తానని 10 లక్షల సబ్సిడీ అని చెప్పినా. నాకు భూమి కొనిపిస్తానని 2021లో డబ్బులు తీసుకున్నాడు. అది చేయకపోగా అతను భూమి కొనుక్కున్నాడు. నా డబ్బులు నాకు ఇవ్వమని అడిగితే దానికి కూడా నేను అడగకూడదంట. నేను కాక ఇంకెవరు అడగాలో నాకు తెలియట్లేదు. 10 లక్షల సబ్సిడీ నాకు పనులు చెప్పిన 10 లక్షల సబ్సిడీ నేను అడగకపోతే ఎవరు ఇస్తారా? ఎవరు అడుగుతారయ్యా నిన్ను? ఎక్కడ ఎమ్మెల్యేలకు పనులు ప్రభుత్వం ఎత్తిపోయింది. నాకెందుకు వాళ్ళతో? వీడు చేసిన మోసాలను దాటేయడానికి ఎమ్మెల్యే ఎంపీలతో పోల్చుకుంటున్నాడు. వీడు పెద్ద 420. ఎక్కడ ఎమ్మెల్యేలకు పనులు ప్రభుత్వం ఎత్తిపోయింది. నాకెందుకు వాళ్ళతో? సైనా నేను ఎత్తమైన డబ్బు మీ డబ్బు నీకు చేరుస్తా. గత 5 ఏళ్ళుగా ఇదే చెప్తున్నాడు, మీ డబ్బు మీకు ఇస్తానని. కానీ తీసుకున్న డబ్బే ఈ రోజు ఇస్తా అంటున్నాడు. నా డబ్బుతో మాత్రం వాడు ఇల్లు వాకిలు అన్ని బాగు చేసుకున్నాడు, భూములు కొన్నాడు. నా డబ్బు మాత్రం పెరిగిన తర్వాత పెరిగింది వాడు పెట్టుకుని నా అసలు నాకు ఇస్తానన్న. అది ఇచ్చిన పాపాన్ని పోలా వీడు. డబ్బు మీ డబ్బు నీకు చేరుస్తా. 2 నెలలు అని చెప్పినావు తీసుకున్నా బుద్ధిన ఆయన మళ్ళీ చెప్తాను కానీ జూన్లో ఇస్తాలేమో ఎలక్షన్లు అయిపోతాయి. అయిపోతే ఫోన్ కూడా చదివి డబ్బులు నిమిషం ముందు చదువు. ఫిబ్రవరి జూన్ సరే నాకు బాండ్ తిరగరాసి నేను జూన్ స్టార్ట్ బాండ్ తిరగరాయి. నేను బాండ్ తిరగరాయి. నేను ఆల్రెడీ 65 లక్షలకు మాట్లాడుకున్నా. ఇల్లు అడ్వాన్స్ చేయడానికి డబ్బులు లేవు. ఇస్తానని మాట్లాడుకుంటాను. డబ్బు ఇస్తానని 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు. ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ఊరికి మాటలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. బిల్డర్స్ దగ్గర నువ్వు నన్ను సత్తా ఇస్తానయ్యా, నేను సత్తా ఇచ్చినది. ఇలా వెయిట్ చేపించి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకుని ఏదో ఒక రకంగా అట్రాసిటీ కేసెస్ పెట్టి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. వీడి వల్ల చాలా మంది నష్టపోయినారు. మా మండలంలో వీడిని మోసాలు చేస్తున్నా కూడా మా ఊర్లో పోలీస్ స్టేషన్లో